ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. గరుడ పురాణాన్ని మొట్టమొదటిగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పడం జరిగిందనమాట. ఆ గరుత్మంతుడు వశిష్ఠ మహర్షికి చెప్పడం జరిగిందనమాట. ఈ గరుడ పురాణాన్ని మొట్టమొదటిసారిగా విష్ణువు గరుత్మంతుడికి చెప్పడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీదుగానే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చిందనమాట. ఈ గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయండి. ఇది మానవ జీవితం తరించడానికి ఒక ముఖ్యమైన ప్రధానమైనటువంటి పవిత్రమైన పురాణం అండి. ఎందుకంటే ఈ గరుడ పురాణం చదవడం వల్ల, వినడం వల్ల మనిషికి ముక్తి దొరుకుతుంది. ఎందుకు ముక్తి దొరుకుతుందంటే ఈ ఈ పురాణంలో చెప్పినన్ని విషయాలు మిగతా అంటే అన్ని పురాణాల్లోనూ చెప్తారు, కానీ మరీ ముఖ్యంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకలోకాలకి ఏ విధంగా వెళ్తారు, ఏ పాపం చేస్తే నరకలోకానికి తీసుకుని వెళ్తారు, ఈ విషయాలన్నీ మరీ ముఖ్యంగా ఈ పురాణంలో వివరించడం జరిగింది. కాబట్టి ఈ పురాణం అతి పవిత్రమైన పురాణం. అందుకే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పురాణం విన్నవారికి, ఈ పురాణం చదివిన వారికి ముక్తి దొరుకుతుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారండి. కాబట్టి ఈ గరుడ పురాణాన్ని ఎవరు ప్రవచనం చేసినా, ఎవరు చెప్పడం చేసినా కూడా తప్పకుండా మనం అందరం విని తీరాలండి. ఖచ్చితంగా ఈ పురాణం మన ఇంట్లో ఉండి తీరాలి. ఈ పురాణాన్ని 3 కాండాలుగా విభజించారండి. అది ఆచారకాండము, ధర్మకాండము, దాన్నే ప్రేతకాండం అని కూడా అంటారు. మూడవది బ్రహ్మకాండము. ఆచారకాండంలో అయితే విష్ణువు యొక్క అవతారాల గురించి, అలాగే సదాచారాలు, సంధ్యావందనం ఎందుకు చేయాలి, మనం రోజు చేసుకునే కార్యక్రమాల గురించి, సదాచారాలు అన్నమాట, ఇవన్నీ కూడా ఆచారకాండలో వివరించడం జరిగిందండి. అలాగే ఈ ధర్మకాండ, ఈ ప్రేతకాండలో ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా నరకానికి వెళ్తాడో, ఏ ఏ పాపాల వలన అక్కడ నరకాలు అనుభవిస్తాడో, అసలు ఆ నరకం లేకుండా ఎలా మనిషి ముక్తిని పొందాలో ఈ ప్రేతకాండ నిర్ణయిస్తుందన్నమాట. అలాగే బ్రహ్మకాండలో విష్ణు యొక్క ఇంకొన్ని అవతారాల గురించి, శ్రీకృష్ణ అవతారం గురించి, జాంబవతి గురించి, ఇలా కొన్ని అవతారాల గురించి చెప్పడం జరిగిందనమాట. మొత్తంగా ఈ గరుడ పురాణం మొత్తంగా కలిపి 3 భాగాలుగా విభజించడం, 3 కాండలుగా చెప్పడం జరిగిందనమాట. 3 కాండలు కూడా చాలా చాలా ముఖ్యమైనవండి. అందులో నిజానికి చాలామంది ఒక ధర్మకాండ, అది కూడా ఒక మనిషి ఎవరైతే